హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో 9 నెలల పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు మంచి హెల్తీ ఫుడ్‌ని నేను చూపించబోతున్నానండి. వారానికి 2 సార్లు ఈ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లో రక్తహీనత అనేది తగ్గుతుంది. సన్నగా ఉన్న పిల్లలు లావైతారండి. అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈ రైస్‌లో ఉన్నాయండి. మరి ఇదేంటో చూసేద్దామా? దీనికోసం ఒక బౌల్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు రైస్‌ని తీసుకోవాలి. ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు, ఒక టేబుల్ స్పూన్ వరకు కందిపప్పుని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని, వాటర్ వేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు సగం క్యారెట్, సగం ఆలు తీసుకొని పైన పొట్టు తీసేసి ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇందులోకి ఒక సగం బగారా ఆకుని వేసుకోండి. ఇది వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇందులోనే కాస్తంత జీలకర్ర, కొంచెం కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇది వేయడం వల్ల రైస్ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనం గ్రేట్ చేసుకున్న ఆలు, క్యారెట్‌ని కూడా వేసుకొని వీటిని నెయ్యిలోకి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బావుంటుందండి. టేస్ట్ కూడా బావుంటుంది. ఇవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్, పప్పు ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోండి. ఇది ఇలా వేగడం వల్ల కూడా చాలా టేస్ట్ బావుంటుందండి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న రైస్ ఒక టీ గ్లాస్ మందం ఉంటుందండి. మనం రైస్‌తో పాటు పప్పు కూడా తీసుకున్నాం కాబట్టి రెండిటికి సరిపోను వాటర్ వేసుకోవాలి. సో, 1 గ్లాస్ రైస్‌కి ఒక 4 గ్లాసెస్ వరకు వాటర్‌ని వేసుకోండి. అప్పుడే మనకి రైస్ అండ్ పప్పు అనేది చాలా బాగా ఉడుకుతుందనమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేయండి. అలాగే కొంచెం పసుపు వేయండి. ఇవి 2 వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3, 4 విజిల్స్ తర్వాత చూడండి మనకైతే ఇలా మంచిగా ఉడికి ఉంటుందనమాట. మీరు 8 నెలల కంటే చిన్న పిల్లలకు తినిపిస్తే దీన్ని మ్యాష్ చేసి కూడా తినిపియొచ్చండి. మిక్సీ జార్‌లో వేసి టీత్ వచ్చిన పిల్లలకైతే ఇలాగే ఫీడ్ చేయొచ్చనమాట. చాలా అంటే చాలా హెల్త్ అండి. చాలా బావుంటుంది టేస్ట్ కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పాప అయితే చాలా బాగా తినిందండి. ఇది తినడం వల్ల రక్తం పెరుగుతుంది. అలాగే లావు కూడా అవుతారండి. సన్నగా ఉన్న పిల్లలకైతే వారానికి 2 సార్లు ఇది ఖచ్చితంగా చేసి పెట్టండి. దీంట్లో అన్ని హెల్తీ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసాం కాబట్టి కంపల్సరీగా చేయండి. మీరు చేశాక మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ పిల్లలు ఇష్టంగా తిన్నారా లేదా కూడా కామెంట్‌లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.